నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, శ్రీదేవి శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ నిర్వాహకులు, శ్రీ విద్య ఉపాసకులు, తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారండి? కామాక్షి, సంతోషం. మాసాన మార్గశీర్షోహం అని సాక్షాత్తు విష్ణువే చెప్పారు అనేది విదితమే. అయితే ఈ మార్గశిర మాసానికి ఉండేటటువంటి అంత వైశిష్ట్యం ఏమిటి అనేది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే అటు సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశం చేసినప్పటి నుంచి ధనుర్మాసంగా ఆ మాసాన్ని పిలవటం, వైష్ణవులు చాలా విశేషంగా ఈ నెల్లాళ్ళు కూడా వినియోగించుకోవటం అనేది తెలిసింది. ఉత్తరాయణ పుణ్యకాలాలు కూడా మొదలవుతాయి అనేది కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఈ ధనుర్మాసంలో ప్రత్యేకంగా వైష్ణవులు ఏమిటి, లేకపోతే తమిళులో ఏమిటి, మనం కూడా చాలా విశేషంగా విష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందే విధానంగా ఏదైనా మార్గం ఉందా, చెప్తారా? తప్పకుండా. ప్రతి ఒక్కళ్ళకి కూడా భగవత్ అనుగ్రహాలలో మనకి మాసములలో కార్తీక మాసము, ధనుర్మాసము, ఇలా ఒక్కొక్క మాసము ఒక్కొక్క దేవతను ఉద్దేశించి ఋషులు మనకు అందించిన సాంప్రదాయంలో ఈ ధనుర్మాసంలోనే పేరులోనే ఉంది ధనస్సు అని. లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ఏదైనా సంకల్పం చేశారు, మీకు ఏదైనా కోరిక ఉంది, ఆ కోరిక నెరవేరడానికి కావలసినటువంటి యొక్క శక్తి స్వరూపాలు అష్టలక్ష్మీలు అందరూ కూడా విష్ణుతత్వం ద్వారానే అనుగ్రహిస్తారు. ఆ ఆ విష్ణుతత్వం, విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం లభించాలంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి మనం పాత్రలం అవ్వాలి. లక్ష్మీ అనుగ్రహం లభించాలంటే విష్ణుమూర్తిని పూజించాలి. లక్ష్మీనారాయణులు ఇరువురిని పూజించే మాసం మార్గశిర మాసం, ధనుర్మాసం. దీని ద్వారా ఆ సాధకుడు ఎవరైతే మీ శక్తి కొలది విష్ణు సంబంధమైనటువంటి ఒక దేవాలయాల్ని దర్శించటము, ప్రతినిత్యము కూడా కార్తీక మాసంలో ఏ విధంగా అయితే నియమాలను వాటన్నిటిని పాటిస్తూ ఉన్నారో, విష్ణు సహస్రనామ పారాయణ, నారాయణ అష్టాక్షరి, ఇలా విష్ణు సంబంధమైన స్వరూపాలలో సత్యనారాయణ స్వామి వారి వ్రతములు, ఏది చేతనైతే ఏది శక్తి కొలది అది చేస్తే ఇక్కడ వాళ్ళకు ఉండబడేటువంటి ఒక సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మలు తొలుగుతాయి. ఈ లక్ష్యాన్ని చేరుకోవటానికి ధనుర్మాసము అనేటువంటిది ఒక విల్లును ఎక్కుపెట్టి లక్ష్యాన్ని చేర్చే విధముగా ఈ ముఖ్యంగా పూర్వాషాఢ, ధనుస్సు రాశి ఈ జాతకులకు ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఎప్పుడు ఏదో ఒక సమస్యలు వాళ్ళకి. అలాంటి సందర్భంలో ఈ ధనస్సు రాశికి సంబంధించినటువంటి ఒక ముఖ్యంగా ఈ రాశులన్నిటిలోకెల్లా బాగా ఇబ్బంది పడుతున్నటువంటి ఒక రాశులు ధనస్సు రాశి వాళ్ళవి ఎక్కువగా నాకు కాల్స్ వస్తుంటాయి. పాపం వాళ్ళకి కొన్ని సంవత్సరాలుగా అనేక రకాల సమస్యలు, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి. గురువుగారు మా జీవితాల్లో ఇంకా అసలు వెలుగు రాదా అనుకున్నటువంటి వాళ్ళు ఈ ధనుర్మాసంలో మీరు చాతనైనంత వరకు రామనామం, ఒక ధనుసు రాశి వాళ్ళనే కాకుండా మిగతా వాళ్ళు కూడా రామనామ జపం చేసినట్లయితే హనుమంతుల వారి అనుగ్రహం, ఇటు అమ్మవారి యొక్క అనుగ్రహం అన్నీ లభించి మీకుండబడేటువంటి ఒక సమస్యలన్నీ కూడా పరిష్కార మార్గంలోకి వస్తాయి. శ్రీరామ శ్రీరామ అనుకోవటం. ఓం శ్రీం రామ్ రామాయ నమః. ఓం శ్రీం రామ్ రామాయ నమః. సో ఈ మంత్రాన్ని ప్రతి నిత్యము కూడా అందరూ మనసులో కామాక్షి అనే పదం ఎట్లనో రామనామ జపం కూడా ప్రతి ఒక్కళ్ళు చేయాలి. ధర్మంగా మనకు కావలసినటువంటి ప్రతి క్రతువులో కూడా మనల్ని ధర్మబద్ధంగా ఉండేటట్లుగా చేస్తుంది. ధర్మబద్ధమైనటువంటి ఒక ఆ పుణ్య ఫలితం మనకి సంప్రాప్తింపబడుతుంది. తద్వారా మనిషి ఎనలేనటువంటి ఒక మనశ్శాంతిని పొందుతారు. ఆ మనశ్శాంతి లేకుండా ఇవాళ అందరూ కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. అందరం ఇక్కడే కూర్చుంటున్నాం, మనసంతా పరిగెడుతూ ఉంటుంది. లక్ష్యాన్ని చేరాలంటే ఆ ఎక్కుపెట్టిన విల్లు ఆ ధనుర్మాసంలో వెళ్ళినట్టుగా నీ భక్తి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క చరణముల చెంతకు వెళ్ళే విధంగా లక్ష్యాన్ని పెట్టి చేస్తే ఆ మాసం పూర్తయ్యే లోపు తప్పకుండా వాళ్ళకు ఉండబడేటువంటి ఒక సమస్యలు పరిష్కారం అవుతాయి. అదేవిధంగా పచ్చకర్పూరంతో స్వామివారికి విశేషమైనటువంటి ఒక సుగంధ ద్రవ్యాలతో అర్చన చాలా విశేషం అమ్మ. ఎట్లాంటి పచ్చకర్పూరంతో? పచ్చకర్పూరంతో
మనము దాన్ని మామూలుగా పొడిలాగా తయారు చేసుకొని విష్ణు సంబంధమైన విష్ణు సహస్రనామం చదువుతున్నంతసేపు కుంకుమార్చన ఎట్లయితే చేస్తామో అలా ఆ విధంగా పచ్చకర్పూరంతో చేసి ఆ చేసినటువంటి ఒక పచ్చకర్పూరాన్ని ఉదయాన్నే చక్కగా తీసేసి స్నానం చేసేటప్పుడు అదంతా కూడా స్నానం చేసే వాటర్ లో కలుపుకొని అంటే చేసి ప్రతిరోజు కూడా కొంచెం కొంచెం వేసుకుని చేసుకోవచ్చు. చేయొచ్చు. అప్పుడు కూడా విష్ణు చాలా శరీరం మొత్తం కూడా ఏ పూజ చేసినా ఏ యాగం చేసినా శరీరము ఆత్మ ఈ రెండింటిని పట్టి పీడిస్తున్నటువంటి వాటిని నివారణ చేయటమే. మన ఫోన్ పని చేయట్లేదు, ఊరికే ఏదో వచ్చి డిస్టర్బెన్స్ అవుతుందంటే దాన్ని రీఫ్రెష్ చేస్తూ ఉంటాను సిస్టమ్ అప్డేట్ చేయడానికి. ఈ శరీరం మొత్తం కూడా దైవాన్ని స్మరించేది ఎందుకు? 32,000 కోట్ల మంది మీకు దేవతలు ఎందుకు అంటే, ఇక్కడ స్వర్ణాలయం నిర్మాణం కూడా ఎందుకు గురుగారు, బంగారంలో ఎందుకు కట్టాలి అంత పెద్ద ప్రాజెక్టు, 3,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు, సుబ్రహ్మణ్య శాస్త్రి ఇంత సంకల్పం అవసరమా అంటే, అసలు ఈ ప్రకృతిలో దీని గురించి తెలుసుకోవాలంటే సుబ్రహ్మణ్యుడి యొక్క జనన వృత్తాంతంలోకి వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారిగా సుబ్రహ్మణ్యుడి కంటే ముందు వచ్చినటువంటిది ఈ పంచధాతువులే, బంగారము, వెండి, రావి, ఇవన్నీ వచ్చినటువంటి ఒక శక్తి స్వరూపాలుగా అందులో బంగారం ప్రధానంగా వచ్చింది. అంటే ఇక్కడ మనం గడుపుతున్నది అమ్మవారి ఆలయం. శివుడికి ప్రాధాన్యత ఇవ్వలేదు అనకుండా శివతత్వం, శివశక్తులన్నీ కూడా దాని మీద ప్రకటితమైనప్పుడు బంగారం ఐశ్వర్యప్రదం, సాక్షాత్తు అందులో నిక్షిప్తమై ఉంటాడు. అందుకే అక్షయ తృతీయ రోజున బంగారం కొనకూడదు అనేటువంటిది ఏం లే, కొనొచ్చు. దాన్ని కొనడం వల్లే ఆ ఇంట్లో ఐశ్వర్యం. అందుకే ప్రతి వాళ్ళ దగ్గర కూడా అందుకే వృద్ధి చెందుతూ ఉంటుంది బంగారం. ఖచ్చితంగా నడుము దగ్గర నుండి ఈ భాగం మొత్తం దగ్గర నుంచి మన ఓపిక చక్కగా, మన శరీరమే భగవత్ స్వరూపం కాబట్టి అలంకారం చేసుకోవాలి. ఇక్కడ నడుము దగ్గర నుంచి పాదాల వరకు కూడా వెండిని ధరించాం, అది మన శక్తిని అనుసరించి. ఇక్కడ ఆ శివ శక్తులని, విష్ణు శక్తులని అన్నిటినీ కలుపుకుంటూ స్వర్ణాలయంలో ఎట్లయితే సంకల్పం చేస్తున్నామో, ఈ ఐశ్వర్యము ఇవన్నీ కూడా రావాలి అంటే లక్ష్మీనారాయణ అనుగ్రహం తప్పకుండా ఉండాలి. కాబట్టి ఈ ధనుర్మాసంలో ఈ శరీరము, ఆత్మ ఈ రెండు శుద్ధి జరగడానికి తప్పకుండా చెప్పిన విధి విధానాల ప్రకారం పాటించుకుంటే ఖచ్చితంగా స్థితికారకుడైన విష్ణు అనుగ్రహం ఉంటే ఇంకా లేనిదంటూ ఏమీ ఉండదు. కాబట్టి చాలా అద్భుతంగా మాకు తెలియజేశారండి. కృతజ్ఞతలు. నమస్కారం అండి. కామాక్షి.